శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో తెలంగాణ ఆర్టిస్టుల సంక్షేమ సమితి ఈ జిల్లా సమావేశానికి అధ్యక్షత వహిస్తున్న సోదరుడు తెలంగాణ పెయింటర్ ఆర్టిస్టు వాల్ పెయింటింగ్ ఆర్టిస్ట్ అసోసియేషన్ రాష్ట్ర ప్రచార కార్యదర్శి, ఈ జిల్లా పెద్దపల్లి జిల్లా ఆర్టిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి సోదరుడు కొత్తూరి మోహన్ గారు, అదేవిధంగా ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి సహచర రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సోదరుడు రామకృష్ణ గారు, గౌరవనీయులు పెద్దలు మా వెన్నటువంటి మొదటి నుంచి నా కళాజాతి సంక్షేమం కోసం మరి మొదటి నుంచి వెన్నటువంటి నడిపిస్తున్నటువంటి పెద్దలు గౌరవనీయులు చిప్పకుర్తి సత్యనారాయణ గారు, మరి అదేవిధంగా రాష్ట్ర ఉపాధ్యక్షులు బాడిశెట్టి బాలకృష్ణ గారు, రాష్ట్ర కోశాధికారి గౌరవనీయులు మైదం మల్లేష్ గారు, అదేవిధంగా కరీంనగర్ జిల్లా అధ్యక్షులు సాయి చిత్ర రాజన్న గారు, పెద్దలు గౌరవనీయులు గౌరవ పెద్దలు మోహన్ గారు, మంచిర్యాల జిల్లా అధ్యక్షులు అమ్మాస్ రాజు గారు, అదేవిధంగా ఆర్ఎన్సి ప్రధాన కార్యదర్శి అన్న రమేష్ అన్న గారు, అదేవిధంగా వేదిక ఉన్న పెద్దలకు అందరికీ పేరు పేరు నమస్కారం తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి పెద్దపల్లి జిల్లా నలుమూల నుంచి ఇచ్చేసినటువంటి సోదర కళామ తల్లి ముద్దు బిడ్డలు, సరస్వతి పుత్రులు, నిరంతర కృషి వరులు, శ్రమజీవులందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు జైలు తెలియజేసుకుంటున్నాం. సోదరులారా, గత కొన్ని సంవత్సరాలుగా మనం పడుతున్నటువంటి కష్టాలు, మనకు ఎదురవుతున్నటువంటి బాధలు కళ్ళల్లో దిగమింగుకొని చాలని మరి బతుకులతో కాలం వెల్లడిస్తూ మరి ఎన్నో వ్యయ ప్రయాసాలు పోల్చుకుంటూ మన కుటుంబాలను పోషించుకున్నటువంటి పరిస్థితులు, మరి ఏదైతే ఆనాడు 2014 కంటే ముందు మరి ఆనాడు జరిగినటువంటి తెలంగాణ సాయుధ పోరాటంలో, తెలంగాణ ఉద్యమ సమయంలో మరి సకల జనుల సమ్మెలో కూడా మనం స్వచ్ఛందంగా ఉద్యమంలో పాల్గొని ఏదైతే మన వంతుగా తెలంగాణ సాధనలో భాగంగా పోరాటం చేసినాం. ఆ సమయంలో మరి వివిధ రంగాల కళాకారులు, వివిధ వర్గాల కళాకారులు ఈ రాష్ట్రంలో, ఈ రాష్ట్ర సాధనలో వారు కూడా పోరాటం చేసినప్పటికీ వారితో పాటు మనం కూడా స్వచ్ఛందంగా పోరాటం చేసినటువంటి సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం. మరి ఆ రోజుల్లో కాలు తగ్గడానికి ఎదురున్నటువంటి కళాకారులు, మరి గొంతెత్తి పాడినటువంటి కళాకారులు, మరి వివిధ రంగాల్లో ఉన్నటువంటి కళాకారులకు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మరి ఆ రోజు ఆనాటి ముఖ్యమంత్రి గారు గౌరవ కేసీఆర్ గారు మరి వారిని గుర్తించి వారికి మరి ప్రభుత్వ రంగంలో వారికి గుర్తించి వారికి ఉద్యోగ అవకాశాలు కల్పించి వారి జీవన విధానానికి తోడ్పాటు ఇచ్చినటువంటి సందర్భం. మరి వారి రోజుల్లో వారి కళలను ప్రదర్శిస్తూ ప్రభుత్వం పరంగా ఉన్నటువంటి కార్యక్రమాల్లో మరి వారు జీవనం కొనసాగినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. కానీ మనం ఏదైతే తెలంగాణ ఉద్యమంలో భాగస్వాములై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాలపై ఆనాడు ఆంధ్రప్రదేశ్ అనేటువంటి పదాన్ని చెరిపేసి కూడా తెలంగాణని మనం రాసినాం. తెలంగాణ ఉద్యమంలో గోడల మీద కూడా మనం ఆ రోజు జై తెలంగాణ నినాదాలు రాసినాం. మనకున్నటువంటి కళను ప్రదర్శిస్తూ, మనకున్నటువంటి నైపుణ్యాన్ని ప్రదర్శిస్తూ మనం తెలంగాణ ఉద్యమంలో కూడా పాల్గొన్నాం. కానీ ఈ రోజుల్లో తెలంగాణ
ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మరి మనల్ని గుర్తు చేయకపోవడం చాలా బాధాకరమైన విషయం. ఆ సందర్భంలో మరి తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మనల్ని బాగా గుర్తించుకోకపోగా మరి మనం కూడా కొంత నిర్లక్ష్యం వివరించినటువంటి సందర్భం. ఆనాడు గత 10 సంవత్సరాల కింద మరి మనం కూడా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మనం కూడా మరి మన కొంత పోరాటాల కారణం లేదంటే మనకున్నటువంటి మన భావజాలాన్ని ప్రదర్శిస్తూ మనకున్నటువంటి మన ఉద్యమాలతో మనం కూడా ప్రభుత్వాన్ని కొంత మరి ఏదైనా అడిగితే ఎంతో కొంత మనకు కూడా ప్రయోజనం కలిగేది. కానీ ఆ ప్రయత్నం మనం చేయలేకపోయినాం. ఎంతో కొంత జరుగుతుందని ఆశతో ఉన్నాం, కానీ అది సాధించలేకపోయినాం. మరి అట్లా ఒక 10 సంవత్సరాల కాలం గడిచిపోయింది, ఏం చేయలేకపోయినాం. మరి ఇదంతా దృష్టిలో పెట్టుకొని ఆ రోజు మరి గత 10 సంవత్సరాల కాలం అంతా కూడా సమయాన్ని వృధా చేసుకున్నాం, కానీ ఏం సాధించలేకపోయినాం. మరి ఇట్లనే చూసుకుంటుంటే మరి మన భవిష్యత్ తరాలకు చాలా ఇబ్బందిగా ఎదురవుతుంది. మన పిల్లలు కావచ్చు, రాబోయే తరాలు కూడా మన కళలు కూడా అంతరించిపోయి మన కుటుంబం రోడ్డున పడి మన ప్రమాదంలో ఉంటామని చెప్పేసి ధైర్యంగా మరి అందరం కూడా నిర్ణయం తీసుకొని కనీసం ఒక 2 సంవత్సరాల పాటు మరి సంఘాన్ని ఏర్పాటు చేస్తే ఎలా ఉంటుంది, మరి దీనికి ఏ రకంగా ముందుకు పోతే బాగుంటుందని చెప్పి కొంతమంది మేధావులతోటి, కొంతమంది సీనియర్ ఆఫీసులతోటి వివిధ నాకున్నటువంటి పరిచయాలను దృష్టిలో పెట్టుకొని మరి సంఘాన్ని ఏర్పాటు చేస్తే ఎట్లా ఉంటుందని చెప్పి అందరి సలహాలు సూచనలు తీసుకొని మరి గత మే నెలలో మంచిర్యాలలో ఈ యొక్క తెలంగాణ ఆర్టిస్టుల సంక్షేమ సమితి అనే ఒక సంఘాన్ని మరి మే నెలలో ప్రారంభించడం జరిగింది. ప్రారంభించిన తర్వాత కూడా మరి సంఘం ఏ రకంగా పోవాలి, సంఘానికి ఉన్నటువంటి ఎజెండా ఏ రకంగా ఉండాలి, మరి వేరే సంఘాలు కూడా ఉన్నాయి, మరి వారిని కూడా ఇళ్ళ కలుపుకొని మన ముందుకు పోతే బాగుంటుంది అని కూడా మరొకసారి మరి అంత సమావేశంగా అందరినీ సలహా సూచనల మేరకే మరి జిల్లాల పరంగా చేస్తే బాగుంటుంది. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి చిత్రకళాకారులు సీనియర్లు అందరూ కూడా అందరు ఆర్టిస్టులను కూడా మరి మనం సంప్రదించి మరి చేస్తే బాగుంటుందని చెప్పేసి ఆలోచన చేసి మరి ఈ మధ్యకాలంలోనే మరి అశ్వబాద్లో కానివ్వండి, ఆదిలాబాదు, తర్వాత మంచిర్యాల, నిర్మల్లో మరి సమావేశం ఏర్పాటు చేసి మరి అక్కడ కొంత చైతన్యం తీసుకొచ్చి ఆర్టిస్టులంతా కూడా సమాయత్తం చేసి ఏకం చేసి కూడా మరి ముందుకు సాగడం జరిగింది. అయితే ఒకవేళ సంఘాలను సమావేశం ఏర్పాటు చేస్తున్నాం, కానీ మా సంఘానికి ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉండాలి. మరి అంటే రాజకీయ పార్టీలు కూడా వివిధ పార్టీలకు మరి జెండాలు ఉన్నాయి, కండువాలు ఉన్నాయి, వివిధ కుల సంఘాలకు జెండాలు ఉన్నాయి, కండువాలు ఉన్నాయి. మరి వ్యవస్థలో మనం కూడా మరి జెండా కండువాలతో పోతే మరి ప్రభుత్వానికి కొంత తరలింపు కలుగుతుంది, ప్రభుత్వం గుర్తిస్తుంది. అదే మాదిరిగా మరి సమాజంలో మనం కూడా ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపుతోటి మనం ఉంటామని చెప్పేసి మొన్న జరిగినటువంటి నిర్మల్ 18వ తారీఖు రోజున నిర్మల్లో మరి మన ఆత్మగౌరవ జెండాను కూడా ఎగరవేయడం జరిగింది నిర్మల్లో. దాంతోపాటు కండవాళ్ళు కూడా ఆవిష్కరించడం జరిగింది. అంటే దీని అర్థం ఏంటంటే ఇవాళ మన సమాజంలో మన ఆర్టిస్టుగా మనం చలామణి అవుతున్నాము, దాంతో మనం బతుకున్న వృత్తిపరాన్ని వృత్తిని నమ్ముకొని. కానీ ఆర్టిస్ట్ అంటే ఎవరో వెళ్ళాయి మళ్ళీ అనే పరిస్థితి వచ్చింది ఈ రోజుల్లో. అయితే ఈ యొక్క జెండా అనేది మనం తలెత్తుకొని జీవించే విధంగా ఉండాలనే ఒక ఆలోచన. ఈ యొక్క కండం అనేది మన ఆత్మగౌరవాన్ని సమాజంలో పెంచే విధంగా, సమాజంలో సమానత్వంగా మనం బతికే విధంగా ఒక గుర్తింపు రావాలనే ఆలోచనతోటి ఈ యొక్క జెండాను మరియు ఈ యొక్క కండువాలను ఆవిష్కరించి మరి జిల్లాలలో కళా చైతన్య యాత్ర చేపట్టడం జరిగింది. మరి ఎప్పుడైతే మేము ఈ కళా చైతన్య యాత్ర ప్రారంభించినామో మరి నిర్మల్ కావచ్చు, అదేవిధంగా నిజామాబాద్ కావచ్చు, కామారెడ్డి కావచ్చు, అదేవిధంగా సిరిసిల్ల, కరీంనగర్ ఈ యొక్క జిల్లాలో విశేషమైనటువంటి స్పందన లభించి మరి అందరూ కూడా స్వచ్ఛందంగా మరి ముందుకొచ్చి మేము సైతం మీతో ఉంటాం, ఖచ్చితంగా మనం సాధించుకుందాం అని మాకు ధైర్యాన్ని బలాన్ని నింపినటువంటి ఈ యొక్క జిల్లాల చిత్రకారులకు కూడా ఈ సందర్భంగా నేను పేరున వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ మరి అదేవిధంగా ఈరోజు కూడా ఈ పెద్దపల్లి జిల్లాలో మమ్మల్ని ఆహ్వానించి మాకు మీ యొక్క పూర్తి సహాయ సహకారం అందిస్తూ మాకు ధైర్యాన్ని బలాన్ని ముందుకు ఇచ్చినటువంటి మీ అందరికీ కూడా పెద్దపల్లి జిల్లా సీనియర్ ఆర్టిస్టులు అందరికీ కూడా పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మరి ఏదైతే ఈ యొక్క మరి ఈ యాత్ర
ఇంతటితో ముగింపు కాదు. మరి రేపు జగిత్యాలలో కూడా ఈ యొక్క సభని ఈ యొక్క సమావేశాన్ని నిర్వహించి యాత్రకు మరి వెళ్ళి అక్కడ సమావేశాన్ని నిర్వహించి రేపటితో ఈ యొక్క యాత్రను మొదటి విడతగా ముగిస్తున్నాం. మిగతా జిల్లాలు ఏవైతే ఉన్నాయో మరొకసారి ఒక షెడ్యూల్ తయారు చేసుకొని ఒక తేదీ నిర్ణయించుకొని మిగతా జిల్లాలలో పర్యటించినటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. మరి ఉన్నటువంటి తెలంగాణ 33 జిల్లాల్లో కూడా విస్తృతంగా పర్యటించి అందరినీ ఏకదారిపై తీసుకొచ్చి అందరి కోసం అందరినీ మరి సమాయత్తం చేసి హైదరాబాద్లో కూడా మరి పెద్ద మొత్తంలో బహిరంగ సభలు ఏర్పాటు చేసి అందరం అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి గారు వస్తారా, మరి ప్రభుత్వం తరఫున ప్రభుత్వ ప్రతినిధులను ఎవరిచ్చినా కూడా మనందరి సమక్షంలోనే మరి మనకు ఉన్నటువంటి సమస్యలు, మనకు కావాల్సినటువంటి పథకాలు, మనం సాధించుకోవాలన్నటువంటి హక్కులను కూడా మనం సాధించుకోవడానికి మరి వారికి ఈ యొక్క సభాముఖంగా మరి వినతి పత్రాలను సమర్పిస్తాం. ఆ సమర్పించిన తర్వాత మనం ఒక డెడ్లైన్ పెడతాం. వారికి మాకు ఎప్పటి వరకు ఇస్తారు, నాకున్నటువంటి డిమాండ్లు ఏవి, మా సమస్యలు ఏవి, మమ్మల్ని ప్రభుత్వం గుర్తిస్తలేదు, మరి ఈసారైనా మమ్మల్ని గుర్తించి మా కుటుంబాలని మమ్మల్ని ఆదుకోవాలని చెప్పి మనం ఒక వినతి పత్రం ఇస్తాం. దానికి ఒక డెడ్లైన్ పెడతాం. ఆ డెడ్లైన్ ప్రకారంగా మనకు సానుకూలంగా స్పందించి మనకేమన్నా ఇస్తే సరే, లేదంటే రాబోయే రోజుల్లో మన హక్కులు సాధించుకోవడానికి ఉద్యమ పంతాలు కూడా ఎన్నుకోబోతున్నామని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తాను. ఆ ఉద్యమంలో ఎంత వరకైనా తెగిస్తాం, ఎక్కడి వరకు వెళ్తాం, కానీ మన హక్కులను సాధించే వరకు కూడా నిర్విరామంగా పోరాటం చేసి ఎన్ని ఇబ్బందులైనా సరే ఖచ్చితంగా సాధిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. దానికి మీరు అంతా తోడ్పాటు ఇవ్వాలని చెప్పి మీ సహాయ సహకారం, మీ బలాన్ని మాతో ఉండాలని చెప్పి నేను సందర్భంగా మీ అందరికీ పేరు పేరు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. మరి మనం మీరు కరపత్రంలో చూసే ఉంటారు, చాలా మంచి న్యాయమైనటువంటి రాజ్యాంగబద్ధమైనటువంటి మన హక్కుల కోసం మనం ఒక డిమాండ్స్ మనం పెట్టుకున్నాం. ఆ డిమాండ్స్ లో ప్రధానంగా ఇప్పుడు మనం కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సుమారు 30 కులాలకు కార్పొరేషన్లు కేటాయించింది ప్రభుత్వం. కార్పొరేషన్ కేటాయించింది, వారి సంక్షేమానికి కూడా కొంత కేటాయింపులు జరిగినాయి. అయితే ఈ యాత్ర ఉద్దేశం కూడా ఏంటంటే, మరి నిన్నటి నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైనాయి. మనం యాత్ర చేపడితే మన యాత్ర ద్వారా మరి అసెంబ్లీ ప్రభుత్వానికి కూడా అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు నడుస్తున్నాయి కాబట్టి ఒక సందేశం ప్రభుత్వానికి పోతుంది. మరి సమాజంలో మీరు కూడా సిద్ధంగా ఉన్నారు, వీళ్ళకి కూడా ఏదో చేయాలన్నటువంటి ఆలోచన వాళ్ళకి కలుగుతుంది కాబట్టి ఈ యొక్క యాత్ర చేపట్టడం జరిగింది. మరి ఈ డిమాండ్ కూడా మనం ఈ యొక్క ఆర్టిస్టుల అందరం కూడా ఒక కులానికి సంబంధించిన కాదు, అన్ని కులాల వల్ల ఉన్నాం, అన్ని వర్గాల వల్ల ఉన్నాం, అందరం కార్మికులమే, అందరం పేదవాళ్ళమే. మనం బ్రష్ వంటి కష్టపడితే మనం కడుపునిండే పరిస్థితి లేదు. కాబట్టి అందరం కూడా మరి మనకు ప్రత్యేకమైనటువంటి మరి ప్రత్యేక కార్పొరేషన్ కూడా ఏర్పాటు చేయాలని డిమాండ్లు పెట్టుకున్నాం. కార్పొరేషన్ ఏర్పాటు చేయడమే కాదు, ఆ కార్పొరేషన్ కేటాయించి ఏర్పాటు చేసి మరి 1000 కోట్ల బడ్జెట్లో 1000 కోట్లు కేటాయించి మా సంక్షేమానికి కూడా పాల్పడాలని చెప్పి ప్రధానమైన డిమాండ్ పెట్టుకున్నాం. మరి ఆ దిశగా మనం ప్రయత్నం చేద్దాం. మరి ఒకవేళ ప్రభుత్వం స్పందించి కేటాయిస్తే ఓకే, లేదంటే ఖచ్చితంగా కొట్లాడైనా సాధించుకుందామని చెప్పి సందర్భంగా మనం చేస్తా ఉన్నాం. ఇక మిగతా అంశాలన్నీ కూడా నిన్న పొందుపరచడం జరిగింది. చాలా అంశాలు బ్రహ్మాండంగా ఉన్నాయి. మరి ఇవాళ మనం చూస్తూ ఉన్నాం, ఉపాధి కోల్పోయినాం, రేట్లు డౌన్ అయిపోయినాయి, మన బతికే పరిస్థితి లేదు. మనకు ఏదైనా పని చేస్తే మనకు సరిపడా డబ్బులు వస్తలేవు. మరి బయట ఏదైనా వెళ్దామంటే కూడా విపరీతమైన రేట్లు పెరిగిపోయినాయి. కాబట్టి మరి ప్రతి ఉపాధి కోల్పోయిన ఆర్టిస్ట్ కుటుంబాలకు మరి జీవన భృతి కింద ప్రతి నెల 5,000 రూపాయలు కూడా ఇవ్వాలని చెప్పేసి డిమాండ్లో పెట్టినాం. ఇలాంటి చాలా న్యాయమైనటువంటి డిమాండ్స్ ఉన్నాయి. మనం ప్రభుత్వాన్ని గొంతమ్మ కోరికలు మనం కోరుతలేం, న్యాయమైనటువంటి డిమాండ్లు మనం కావాలని కోరుకుంటున్నాం. సమాజంలో మేము కూడా బతకాలి, మాకు కూడా హక్కులు ఉన్నాయి, మాకు కూడా బాధ్యతలు ఉన్నాయి. మరి మేము కూడా మిమ్మల్ని ఓట్లు వేసి గెలిపించుకున్నాం, కానీ మాకు మీరు ఇవ్వవలసినటువంటి మాకు ఏవైతే సంక్షేమ పథకాలు ఉన్నాయో, మాకు రావాల్సినటువంటి హక్కులు ఏవైతే ఉన్నాయో ప్రభుత్వం ఇస్తలేదు. అని మేము ఖచ్చితంగా ఎప్పుడైతే మిమ్మల్ని ప్రభుత్వం నిలబెట్టినామో, ఓట్లేసి అధికారులను తీసుకొచ్చినామో, మరి మాకు అది మేము ఓటేయడం మా హక్కు, మిమ్మల్ని అడగడం కూడా మాకు న్యాయమైనటువంటి హక్కు. కాబట్టి ప్రభుత్వం కూడా మేము అడిగిన హక్కులను మరి మాకు ఇవ్వవలసినటువంటి హక్కులు మీరు ఇవ్వడం మాకు బాధ్యత, అది ప్రభుత్వం గుర్తుంచుకోవాలని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. ఇవాళ శ్రమ నమ్ముకున్నాం మనం, కాంట్రాక్ట్ విధానం వచ్చింది,
ఆర్టిస్టులుగా ఎవడో పెట్టుబడిదారుడు లేకపోతే ఎవడో హైదరాబాద్ ఉన్నటువంటి వానికి ఉన్నటువంటి సరపతులు ఉపయోగించుకొని కొన్ని ప్రభుత్వ కార్యాలయాలు కావచ్చు, ఆసుపత్రులు కావచ్చు, ప్రభుత్వ పాఠశాలలో కావచ్చు, మరి పెయింటింగ్ సంబంధించినటువంటి కాంట్రాక్టులు పెట్టుబడి పెట్టి వచ్చి మనతోటి పని చేయించుకొని మరి మనకి ఎంతో మంది ఇచ్చి మన మీద పెట్టుబడి పెట్టి కూడా సంపాదించుకుంటున్నారు. మనం శ్రమ దోపిడికి గురవుతున్నాం. మనం శ్రమ దోపిడి ఎందుకు కావాలి? ఆ పనిని, ఆ కాంట్రాక్ట్ వ్యవస్థను రద్దు చేసి ప్రభుత్వం ఆర్టిస్టుల జిల్లాల వారికి గుర్తించి ఆ పని మనకే ఇవ్వాలి. ఆ పని ద్వారా మనమే కష్టం మనకే మనదే ఉండాలి. వచ్చినటువంటి ఫలితం కూడా మనకే దక్కాలి. కాబట్టి అది రాజ్యాంగపరమైనటువంటి హక్కు, అది మనకు చెందాల్సిందే. మన మీద ఇంకొకటి పెత్తనం ఉండకూడదు అని చెప్పి కూడా డిమాండ్లు పెట్టుకున్నాం. ఇలాంటి చాలా అంశాలు మనం పొందుపరుచుకున్నాం. కాబట్టి మరి అందరూ కూడా రేపు రాబోయే రోజుల్లో మరి ఖచ్చితంగా హైదరాబాద్లో మీటింగ్ పెడుతున్నాం. ఆ మీటింగ్ కూడా మరి వర్షాలు కొంచెం వెంటబడిన తర్వాతనే మరి సమావేశం ఏర్పాటు చేసుకొని బహిరంగ సభలో పెట్టబోతున్నాం. ఇంతకుముందు అన్నగారు చెప్పారు, మరి వాళ్ళు గోడల మీద పేరు వాల్ పెయింటింగ్ రాయాలి అని చెప్పి అన్నారు. అయితే అన్నగారు మేము కూడా ప్రయత్నం చేస్తున్నాం. ప్రభుత్వం నుంచి ఏమన్నా మరి పిలుపు వస్తే అక్కడ మీ సమయం మరి మీటింగ్ సమావేశం ఏర్పాటు చేసుకోవడానికి మనకు అవకాశం ఉండాలని చెప్పేసి ఆ సమావేశం ఏర్పాటు చేస్తే అక్కడ వాళ్ళు కూడా వచ్చి మరి మొర ఆలోచిస్తారు. కాబట్టి ఎప్పుడైతే వారు మనకు పిలిపిస్తావో ఆ మధ్యకాలంలోనే వారం రోజుల ముందు మనకు సమాచారం వస్తుంది. ఆ వచ్చిన వెంటనే ప్రతి జిల్లాలో ప్రతి గోడ మీద చలో హైదరాబాద్ అనేటటువంటి నినాదంతో మనం ముందుకెళ్దామని చెప్పి సందర్భంగా నేను మనవి చేస్తున్నా. మరి తెలంగాణ ఆర్టిస్టుల సంక్షేమ సమితి సమస్యల పరిష్కారానికై చలో హైదరాబాద్ బహిరంగ సభకు పిలుపునిస్తున్నాం. చలో హైదరాబాద్ వాళ్ళకి అనేటటువంటి నినాదంతో మరి గోడలపై వాల్పెట్టి రాస్తున్నాం. ఇది ఖచ్చితంగా జరుగుతుంది, చేసి తీరుతామని చెప్పి నేను తెలియజేసుకుంటూ మరి ఈ రోజు మీరు ఇంత సమయాన్ని కేటాయించి మరి మీరు అందరూ సమయస్ఫూర్తితో వివరించి అందరూ కూడా సహకరిస్తున్నందుకు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నేను సెలవు తీసుకుంటాను. మీరు చేసే కార్యక్రమాలు ముందుగా మాకు తెలపగలరు. మీరు చేసే ప్రతి కార్యక్రమాలు మీకోసం మీ టీవీలో రావాలి అంటే మీరు ఛానల్ వాట్సాప్ నంబర్కు వీడియోలు పంపగలరు. సెల్ 9490739246.